ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి జిల్లా పర్యటనను ప్రారంభించారు. 2014 నుంచి 2019 మధ్య సోమవారాన్ని పోలవరంగా పిలుస్తూ క్రమం తప్పకుండా ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పర్యవేక్షించారు. అదే తరహాలో ఇప్పుడు సోమవారం రోజునే ప్రాజెక్టు సందర్శనను మొదలుపెట్టనున్నారు. ప్రాజెక్టులోని పనులను పరిశీలించి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఏదైతే కొద్దిసేపు క్రితమే పోలవరం ప్రాజెక్టుకి అయితే మాత్రం టీడీపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు హోదాలో కూడా ఈ రోజు పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి సందర్శనకు అయితే మాత్రం వచ్చారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే 2014లో కూడా 2019 వరకు సోమవారాన్ని పోలవరంగా మారుస్తూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆనాడు పోలవరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పనులు అయితే మాత్రం దాదాపుగా 62% పూర్తి చేసినటువంటి నేపథ్యంలో గత 5 ఏళ్ల ప్రభుత్వ హయాంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో దాదాపు చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు పనులకు సంబంధించినటువంటి అంశంపై కూడా దాదాపుగా కొంత నష్టనడకన కొనసాగాయని చెప్పి కూడా పరిశీలించారు. మరి ఈ నేపథ్యంలోనే తిరిగి మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులపై కూడా మొట్టమొదటిగా అంటే ఇక్కడి నుంచి ఒక మొట్టమొదటి స్టెప్ వేస్తున్నానంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, అంటే ఇంకా ఎంతవరకు చేయాల్సి ఉంది అనే దానిపై కూడా అధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించినటువంటి అనంతరం కూడా దీనిపై ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్రం నుంచి ఇప్పటి వరకు తీసుకొచ్చినటువంటి నిధులు ఎంతవరకు ఉపయోగించారనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక రివ్యూ అయితే మాత్రం నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు అయితే మాత్రం ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లోనే అధికారులతో కూడా ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో కూడా రివ్యూ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదే విధంగా కూడా చూడొచ్చు, ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఏదైతే జీవనాడి, అదేవిధంగా రైతుల జీవనాడిగా ఉన్నటువంటి ఒక పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా మొట్టమొదటి నుండి చంద్రబాబు చెప్తానే ఉన్నారు. ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి మరలా 2019 నుంచి ఇప్పటి వరకు ఆయా సంబంధించినటువంటి పనులంతా కూడా కేవలం 2.5% మాత్రమే పూర్తయ్యాయని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే మాత్రం తెలియజేసినటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పనులపై పూర్తి స్థాయి ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టు చూడొచ్చు, మనం ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు వద్దే ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు కూడా ప్రస్తుతం అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆయా సంబంధించినటువంటి పనులను కూడా వేగవంతం చేయాలి, ఇక పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సందర్శన కూడా చేయబోతా ఉన్నారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసినటువంటి అనంతరం ఆంధ్రుల జీవనాడిగా ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేసేందుకు కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చి సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసే వరకు తాము పూర్తి స్థాయిలో కూడా కృషి చేస్తారంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క పోలవరం ఆగిపోయినటువంటి యొక్క ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కూడా ఇక పూర్తయ్యే వరకు కూడా తను సమీక్షతో కేంద్రంతో కలిసి ముందుకు వెళ్లి సంబంధించిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తా అంటూ కూడా చంద్రబాబు చెప్తా ఉన్నారు. ఆనంద్, పవన్, మరి ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు ఇంత ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చంటారు? అంటే చూసుకోవచ్చు, ప్రధానంగా కూడా ఏదైతే వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం 2014లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం సంబంధించినటువంటి పనులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో కూడా ముందుకు వెళ్లారు. కానీ తిరిగి మరలా ఆంధ్రప్రదేశ్ లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా సంబంధించినటువంటి పనులు అయితే మాత్రం రివర్స్ టెండరింగ్ పేరుతో కూడా కొంత లేట్ అయినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. మరి అంతేకాకుండా కేంద్రం నుంచి కొంత సహకారం కూడా లేదని కూడా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయా సంబంధించిన పనులంతా కూడా ఆగినటువంటి పరిస్థితిలో తిరిగి మరలా తమ అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక కేంద్రంతో పూర్తి స్థాయిలో కూడా మాట్లాడడమే కాకుండా ఇక నిధులు తీసుకొచ్చే విధంగా కూడా ఈ చంద్రబాబు అయితే మాత్రం ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే మొట్టమొదటి అడుగు పోలవరం నుంచే వేయాలి అని చెప్పి కూడా భావించారు. కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సాగునీరు కావచ్చు, తాగునీటి కావచ్చు, వ్యవసాయ పూర్తి స్థాయిలో కూడా అన్ని విధాలుగా కూడా ఈ యొక్క ప్రాజెక్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేసి ఆంధ్రలో
ఆంధ్రలో ప్రజల ఏదైతే జీవనాడిగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా పూర్తి చేస్తున్నటువంటి బాధ్యత తనపై ఉందంటూ కూడా చంద్రబాబు ఈ రోజు ఒక సంకల్పం అయితే మాత్రం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరి గతంలో అయితే మాత్రం ఈ యొక్క ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కూడా కొంత నత్తనడకనే కొనసాగాయి. కేంద్రం నుంచి నిధులు సరిగా అందకపోవడం కావచ్చు, అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కొంత, అదేవిధంగా అధికారుల సమాయత్తం లోపం కొంత, ఇవన్నీ కూడా కనిపించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన పనులు అయితే మాత్రం వేగవంతం చేసేందుకు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయి కసరత్తు అయితే మాత్రం చేస్తా ఉన్నారా పవన్? మరి ఈ నత్తనడక సాగుతున్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు ఒకవేళ మళ్ళీ పునఃప్రారంభిస్తే, స్టార్ట్ చేస్తే ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది? ఒకవేళ సెంట్రల్లో ఉన్నటువంటి సెంట్రల్ నుంచి బడ్జెట్ ఒకవేళ కేటాయిస్తే ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది దీనికి సంబంధించి? ఖచ్చితంగా కూడా కేంద్రం నుంచి నిధులు దాదాపుగా 1600 కోట్ల రూపాయలను తీసుకొచ్చారని కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. ఇంకా ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు కావాల్సి ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పోరాడైనా సరే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం 2-3 అంటే దాదాపుగా 2-3 సంవత్సరాల్లోనే పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారని ఎప్పటికే తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఏది ఏమైనా కూడా ఈ 2-3 సంవత్సరాల్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చెప్పి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి. అదేవిధంగా తెలుగు ప్రజలకు ఒక మాట ఇచ్చి ఉన్నాను కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటాను అని చెప్పి కూడా చంద్రబాబు ఈ రోజు ఇక్కడి నుంచి కూడా మళ్ళీ సోమవారాన్ని పోలవరంగా కూడా మారుస్తూ ఈ రోజు ఒక తీర్మానం అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి పూర్తి స్థాయిలో కేంద్రం నుంచి కూడా ఫైట్ చేసినటువంటి అనంతరం, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు కూడా పూర్తి స్థాయిలో వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే చంద్రబాబు ఈ రోజు ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి అంశంపై కూడా కసరత్తు అయితే మాత్రం వేగవంతం చేస్తా ఉన్నారు. మరి అదే విధంగా చూసుకోవచ్చు, ఏదైతే గతంలో ఈ యొక్క పోలవరం సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ ఎవరైతే నిర్వహిస్తులు ఉన్నారో వారందరూ కూడా కొంత ఇబ్బందులు పడినటువంటి వాళ్ళకి పునరావాసాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చేసినటువంటి నేపథ్యంలో దీనిపై కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేశారు. చేసినటువంటి అనంతరమే ప్రజలకు ఒక హామీ ఇచ్చే విధంగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మరి ముఖ్యంగా కేంద్రం రానున్న రోజుల్లో పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందిస్తారు కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క పోలవరం పైపు కూడా చంద్రబాబు అయితే మాత్రం పూర్తి స్థాయిలో మొగ్గు చూపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పవన్, మరి సోమవారం అనేటువంటి పేరు వినిపిస్తా ఉంది. మరి సోమవారం అంటే చంద్రబాబుకు సెంటిమెంటా, ఇంకేదైనా కారణం ఉండొచ్చట? ఖచ్చితంగా కూడా సోమవారం అంటే పోలవరం అంటూ కూడా చంద్రబాబు నాయుడుకి ఏదైతే 2014 నుంచి 2019 వరకు కూడా ఒక సెంటిమెంట్ గా ఆ రోజు ఉంది. కాబట్టి ఆ గతంలో కూడా చూసాం, 2014లో కూడా చంద్రబాబు ఇదే విధంగా ప్రతి జిల్లా నుంచి, ప్రతి నియోజకవర్గాల నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బస్సులు ఏర్పాటు చేసి ప్రజలు చూసే విధంగా కూడా అనేక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసి పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులపై ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహించారు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వయంగా ఆయనే ఆ ప్రాజెక్టు వద్దకు వచ్చి ఆ పనులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. మొత్తానికి ఆనాటి నుంచి చంద్రబాబు నాయుడు చల్లగన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే మాత్రం వైకాపాకు సంబంధించినటువంటి పనులు, వైకాపా ప్రభుత్వం అధికారంలో కానీ ఆ పనులు మొత్తం కూడా నత్తనగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇది పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే చంద్రబాబు అయితే మాత్రం ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి పనులపై కూడా మొట్టమొదటి అడుగు సీఎం హోదాలో ఈ రోజు నుంచి అయితే మాత్రం కసరత్తు వేగవంతం చేసి ముందుకు ప్రారంభించారు. కాబట్టి అందులో భాగంగానే సోమవారాన్ని అయితే మాత్రం పోలవరంగా మార్చారు. ఆనంద్, పవన్, మరి మనం విజువల్లో చూస్తూ ఉన్నాము, చంద్రబాబు వచ్చి యొక్క సిచ్యువేషన్ మొత్తం అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా పరిశీలిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో మరి చంద్రబాబుతో ఎవరెవరు వచ్చారు ఈ యొక్క పరిశీలనకు సంబంధించి? ఇటు డిప్యూటీ సీఎంఏ కానీ, దాంతోపాటు టీడీపీ నేతలే కానీ, ఇటు జన సైనికులే కానీ, జననేతలే కానీ ఎవరైనా వచ్చారా ఇప్పుడు సందర్శనకు సంబంధించి? ఖచ్చితంగా కూడా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు వద్దకైతే టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు అదేవిధంగా జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే బాలరాజుతో పాటు కందుల దుర్గేష్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా హాజరైనటువంటి పరిస్థితి మాత్రమే కనిపించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలంతా కూడా చంద్రబాబును కలిసి ఒక్కొక్కరిగా
పోలవరం ప్రాజెక్టు సందర్శన కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ పనులన్నీ కూడా పూర్తి స్థాయిలో అధికారుల నుంచి ఒక నివేదిక తీసుకోబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక నివేదిక తీసుకొని సాయంత్రం 3 గంటల ప్రాంతంలో కూడా దీనిపై ఒక రివ్యూ నిర్వహించి అనంతరం 4 గంటలకు అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. తిరిగి మరలా 5 గంటలకైతే మాత్రం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నుంచి తిరిగి ప్రయాణం కాబోతా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క పనులకు సంబంధించి దాదాపుగా 60% అయితే మాత్రం గతంలో ఈ యొక్క పనులు అయితే మాత్రం పూర్తయినటువంటి నేపథ్యంలో కేవలం 2.5% వైకాపా ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కాబట్టి 62% మాత్రమే ప్రాజెక్టు మొత్తం కూడా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక మిగిలిన పనులపై కూడా పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు ఈ రోజు ఆరా తీయబోతా ఉన్నారు. అధికారుల నుంచి సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని కూడా తీసుకోబోతా ఉన్నారు. ఎంతవరకు అంటే స్టీల్ వే పనులు కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన గేట్ల అంశం కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆయా సంబంధించిన పెండింగ్లపై కూడా పూర్తి స్థాయి ఆరా తీసేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. 3 గంటల వరకు ఈ సంబంధిత పనులపై కూడా ముఖ్యమంత్రి స్వయంగా ప్రాజెక్ట్ పై కూడా పర్యటించబోతా ఉన్నారు. ప్రాజెక్ట్ పై మంత్రులతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా ఆయన తీసుకొని ఆ ప్రాజెక్ట్ సంబంధించిన పనులపై కూడా వెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా తను వచ్చినా రాకపోయినా కూడా ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులే ఈ యొక్క పనులపై కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తా ఉండాలి. త్వరితగతిన ఈ యొక్క ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే ఈ రోజు అంతా కూడా పోలవరానికి చంద్రబాబు అయితే మాత్రం సమయాన్ని అంతా కేటాయించినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పుడు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంపై కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రం చంద్రబాబు కసరత్తు చేస్తూ మొట్టమొదటి అడుగు వేస్తా ఉన్నారు. ఆనంద్. థ్యాంక్ యూ పవన్. రైట్, ఇక మనము విజువల్లో చూస్తూ ఉన్నాం పోలవరం సందర్శనకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ సీఎం చంద్రబాబు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు అటు టీడీపీ నేతలే కానీ జన సైనిక నేతలే కానీ జన సైనిక అధికారులే కానీ వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు అనిపిస్తూ ఉంది. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాను అందించేది సిద్ధంగా ఉన్నారు పోలవరం నుంచి. బాను, చెప్పండి, ఇక పోలవరం సందర్శనకైతే చంద్రబాబు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అసలు పురోగతి అంటే పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనుల పురోగతికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. సో మరి అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ ఏంటి? రైట్, జస్ట్ ఇప్పుడే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ కి ల్యాండ్ అయ్యడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఆయన్ని స్వాగతం పలకడానికి జనవరుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు, అదేవిధంగా ఏలూరు జిల్లాకు సంబంధించిన 7 ఎమ్మెల్యేలు కూడా కందులు దుర్గేష్, అదేవిధంగా పితాని సత్యనారాయణ, రోషన్, వీళ్ళందరూ కూడా చింతమనేని ప్రభాకర్, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలకడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎక్కడైతే ఎటు శరవేగంగా ఆంధ్రుల జీవనాడి అయిన జలనాడి అయిన ఏదైతే పోలవరం ప్రాజెక్టు నత్తనాడకం నడవడం ఏదైతే జరిగిందో దాన్ని స్పీడ్ వేగవంతం చేయడానికి ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపే పోలవరం సందర్శించడానికి అయితే వచ్చారు. ఈ నేపథ్యంలోనే పోలవరం సంబంధించిన అధికారులు, అదేవిధంగా పోలవరం సంబంధించిన ఇంజనీర్లతో మరి కాసేపట్లో ఆయన సమీక్ష ఏర్పాటు చేయడం అయితే కూడా జరిగింది. గతంలో చూసుకుంటే మనం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం ఏదైతే పోలవరం వచ్చి రివ్యూలు చేసి ఎక్కడ దాకా వర్క్ వచ్చింది, దాని అప్డేట్స్ ఏంటి, దాని పురోగతి ఎంతవరకు వచ్చిందని చెప్పి చూసే విధంగా ఉంటారు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా వాయు వేగంతో కూడా ఈ పనులు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అదేవిధంగా ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా ఏ విధమైన వర్క్ జరిగింది అంటే ఈ 5 ఇయర్స్ లో ఎంతవరకు వర్క్ జరిగింది, ఇంకా ఎంత పెండింగ్ వర్క్ ఉంది, ఇదంతా కూడా డాక్యుమెంటేషన్ రూపంలో అంటే కాగితం రూపంలో ఆయన వివరించడానికి సిద్ధంగా కూడా అయితే ఉన్నారు. ప్రస్తుతం అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే కాపర్ డ్యామ్ డ్యామ్లు ఏవైతే కట్టారో వీటన్నిటిని కూడా ప్రత్యక్షంగా వాటిని చూసి ఆ వర్క్ ఎక్కడ దాకా వచ్చిందంటే గత ప్రభుత్వం ఏదైతే రివర్స్ టెండరింగ్ పద్ధతుల్లో మొత్తం అంతా కూడా పని వెనక్కి లాగడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్న వర్క్ అంతా కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని కొద్ది వేడిగానే సమీక్ష చేపే అవకాశం అయితే కూడా కనబడతానే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జననాడి కింద పోలవరం ఏదైతే ఉందో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
దాన్ని అధ్వానం చేస్తారని చెప్పి దాన్ని అసలు పట్టించుకోలేదని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడుకి మరింత పట్టు ఉండటంతో కూడా వచ్చే 2.5-3 సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తానని చెప్పని వాయువేగంగా ఇదంతా కూడా చూసే పరిస్థితి కూడా ఇక్కడైతే ఉంది. షెడ్యూల్ ప్రకారమే చంద్రబాబు నాయుడు ఏదైతే షెడ్యూల్ ప్రకారం పెట్టుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారమే పోలవరంకి చేరుకున్నారు. ఇప్పటికే ఆయనకి కార్యకర్తలు, అదేవిధంగా నాయకులు, గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వాగతం పలికి కిందకి కాన్వాయ్ రూపంలో కూడా పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇండోర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడడానికి, దగ్గరుండి సమీక్షించడానికి అయితే ఆయన వెళ్లే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క చూసుకుంటే రానున్నది వర్షాకాలం, మళ్ళీ పైనుంచి మహారాష్ట్ర నుంచి కానీ పైనుంచి వానలు వరద నీరు వచ్చే పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా ఇండోర్ వర్క్స్ అంటే వర్షం లేని పనులు ఏ విధంగా చేయాలి, బయట వర్క్లు ఏ విధంగా చేయాలి, ఇండోర్ అవుట్డోర్ వర్క్స్ ఏ విధంగా చేయాలని చెప్పినని ఇప్పటికే ఒక నిర్దేశితమైన ఒక ప్రణాళిక వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక రోజు ముందే ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొండకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రి ఎవరైతే ఉన్నారో నిమ్మల రామానాయుడు ఒక రోజు ముందే పోలవరం ప్రాజెక్టుకు వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితిని ముందుగానే సమీక్షించి చంద్రబాబు నాయుడికి వివరించడానికి సిద్ధంగా కూడా ఆయన ఉండటమైతే కూడా జరుగుతుంది. భాను, మరి ఈ రోజు మొత్తం చంద్రబాబు పోలవరం దగ్గరే స్టే చేసే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. మరి ఈ రోజంతా చంద్రబాబు యొక్క షెడ్యూల్ ఏంటి, దాంతోపాటు ఏ ఏ విషయాల్లో ఈ యొక్క పురోగతికి సంబంధించి పర్యవేక్షించే అవకాశం కనిపిస్తా ఉంది? అఫీషియల్ గా వచ్చిన షెడ్యూల్ అయితే మటుకి 11 గంటలకి ఉండవల్లి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ చేరుకొని ఇక్కడ పరిస్థితిని అంతా కూడా సమీక్షించిన తర్వాత 2 నుంచి 3 దాకా పోలవరం సంబంధించిన అధికార యంత్రాంగంతో, అదేవిధంగా పోలవరం సంబంధించిన ఇంజనీర్తో సమీక్ష ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. తర్వాత 3:30 నుంచి 4:30 లోపు ఏదైతే మీడియా ప్రెస్ మీట్ అయితే పెట్టి కీలకమైన ప్రకటన చేసే పరిస్థితి అయితే ఉందన్నారు. ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా అఫీషియల్ గా అందిన సమాచారం మేరకు ఇక్కడ దాకా అయితే షెడ్యూల్ ఉంది. మరి నైట్ ఉండేదంటే ఇప్పుడు ఈ కింద గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సమీక్ష చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా అవకతవకలను బట్టి, లేకపోతే అక్కడ ఉన్న సీరియస్నెస్ బట్టి ఆయన ఏమన్నా షెడ్యూల్ పొడిగించుకునే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి వేచి చూసే అయితే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నాయకులు ఎవరైతే ఉన్నారో పోలవరంకి సంబంధించిన నాయకులు గత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అప్పుడు ఏ విధమైన వర్క్ జరిగింది అంటే సుమారు అప్పుడు 72% వర్క్ జరిగిందని చెప్పిన ఆన్ రికార్డెడ్ గా అయితే మనకు కనబడటం అయితే జరిగింది. అక్కడ నుంచి పురోగతి ఎంత ఉంది, పురోగతి ఉందా, లేకపోతే వర్క్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది అంటే గడిచిన సంవత్సరంలో బాగా వరదలు అయితే రావడం అయితే కూడా జరిగింది. కేంద్రం కూడా సరిగ్గా స్పందించలేదని చెప్పిన గత ప్రభుత్వం కూడా చెప్పే పరిస్థితి అయితే ఉంది. నేపథ్యంలో అధికారులతో ముఖ్యంగా సమీక్ష అయిన తర్వాతే ఆయన షెడ్యూల్ ప్రకటించే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడే పరిస్థితి ఉంది. భాను, మరి మనం ఇంత ముందుకు గతంలో కూడా చూసాము, ఇలాంటి సందర్శనలు ఎన్నో జరిగాయి. సో స్టార్ట్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ పెండింగ్లో ఉంటూ కూడా ప్రభుత్వాలు మారుతా ఉన్నా కూడా ఈ యొక్క పనులు మాత్రం పెండింగ్లోనే ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మరి ఈసారైనా చంద్రబాబు దీన్ని కంప్లీట్ చేసే అవకాశాన్ని కనిపిస్తూ ఉందా? ఖచ్చితంగా చూసుకుంటే మటుకి 2014 నుంచి 19 వరకు చూసుకుంటే ప్రతి సోమవారం కూడా పోలవరం వచ్చి ఆయన రివ్యూలు చేసి ఎంతవరకు వర్క్ పురోగతి అయ్యింది అంటే దాని డెవలప్మెంట్ ఎంత ఉందని చెప్పని చూసేవాళ్ళు. అదే విధంగా కూడా కాకుండా సామాన్య ప్రజలను కూడా పోలవరం ఈ విధంగా నడుస్తుంది, పోలవరం ఈ విధంగా ముందుకెళ్తుంది, పోలవరంలో ఈ విధంగా వర్కులు జరుగుతున్నాయని చెప్పిన బస్సులు కూడా పెట్టి పంపించిన పరిస్థితి అయితే కూడా ఉంది. నాయకుల్ని అదే విధంగా మిత్రపక్షాలు అవ్వచ్చు, ప్రతిపక్షాలు అవ్వచ్చు, వాళ్ళందరినీ కూడా పంపించి చూడండి ఇంతవరకు వర్క్ జరిగిందని చెప్పినని బాహాటంగానే 2014 నుంచి 19 దాకా నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ విధంగా చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసే లోపలికి ప్రతిదీ అప్డేట్ ఇస్తామని చెప్పినని మీడియా వాళ్ళకి ప్రతిదీ చెప్తాము, ఎక్కడి వరకు ఇన్పుట్ ఉంది, ఎక్కడి వరకు అవుట్పుట్ మరి ఎంతవరకు వచ్చిందని చెప్పే పరిస్థితి ఉందని చెప్పని చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈ జిల్లా ఎమ్మెల్యేనే ఇరిగేషన్ మంత్రి అవడం వల్ల దగ్గరుండి ఇతను సమీక్ష చేస్తుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా రానున్న 3 సంవత్సరాలు అంటే కేంద్రం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కూడా కేంద్రాన్ని తల వంచి ఏదైతే కేంద్రం నుంచి గట్టిగా మాట్లాడి దీనికి సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేసుకొని పోలవరాన్ని శరవేగంగా కూడా కంప్లీట్ చేసి ఆంధ్రలో జీవనాడి ఏదైతే ఉందో ఆ జీవనాడిని నెరవేరుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం కూడా ఇక్కడ చెప్పే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది. భాను, మరి ఇది వర్షాకాలం, ఒకవైపేమో వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి. సో మరి పనులైతే ప్రారంభించారు. మరి ఈ పనులకు ఆటంకం కలగకుండా ఉండడానికి అంటే వర్షాన్ని తట్టుకొని ఆ యొక్క పనులు కంప్లీట్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి ఈ సమయంలో మరి ఇలాంటి జాగ్రత్తల మధ్య ఈ యొక్క పనులు స్టార్ట్ చేశారు?
రైట్, రానున్నది వర్షాకాలం. ఇప్పటికే ఋతుపవనాలు ఆంధ్రప్రదేశ్ తాకడం అయితే కూడా జరిగింది. ఎగువను కురిసిన వర్షాల వల్ల కూడా, అంటే మహారాష్ట్ర ఇటువైపు నుంచి కురిసిన వర్షాలు, తెలంగాణలో కురిసిన వర్షాల వల్ల కూడా గోదావరి నది వరద వచ్చే పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే స్టిల్ డ్యామ్, అదేవిధంగా కాపర్ డ్యామ్ ఏదైతే ఉన్నాయో వాటిని ఇన్నర్ వర్క్స్, అంటే ఇండోర్ వర్క్స్ ఏదైతే, అంటే వర్షం పడినా కానీ ఇండోర్ లో జరిగే వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ వర్క్ల్ని వీళ్ళు కంప్లీట్ చేసుకునే విధంగా చూస్తున్నారు. అదే విధంగా ఒకవేళ వరద నీటి ఉధృతంగా ఉండడం వల్ల కూడా ఏమన్నా డ్యామ్ ఏమైనా ఇబ్బంది, అంటే ఏమన్నా ఇబ్బంది పరిస్థితులు ఏమైనా ఏర్పడినప్పుడు కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, దానికి ప్రత్యామ్నాయం ఏంటి అన్న విషయం కూడా దాదాపు సుమారు 2 గంటల సేపు ఇక్కడ ఏదైతే పోలవరం యంత్రాంగం ఏదైతే ఉందో, పోలవరం అధికారులు ఎవరైతే ఉన్నారో, పోలవరం ఇంజనీర్, ప్రాజెక్టుకి సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చేసే పరిస్థితి, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏ విధమైన డ్యామేజ్ జరగకుండా, రానున్న 3 months కూడా వర్షాకాలం కాబట్టి ఎగును కురిసిన వానల వల్ల కూడా ఎటువంటి పనికి ఎక్కడ ఆటంకం జరగకుండా ప్రత్యామ్నాయం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి అని చెప్పిన నేపథ్యంలో సుమారు 1 నుంచి 2 hours వరకు కూడా ఇది సమీక్షించే పరిస్థితి అయితే కూడా ఉంది. ఇప్పటికే ఒక రోజు ముందే వచ్చిన ఇరిగేషన్ మంత్రి ఎవరైతే నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, అంటే ఇండోర్ వర్క్స్, అంటే లోపల ఇంటర్నల్ గా చేసే వర్క్స్ ఏవైతే మిషనరీ వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఫినిష్ చేయాలి, అదే విధంగా అవుట్డోర్ అంటే వాల్స్ కి సంబంధించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా బిల్డ్ చేయాలని చెప్పని ఇప్పటికే గత రాత్రి నుంచి, అంటే సుమారు 24 గంటల నుంచి కూడా నిమ్మల రామానాయుడు ఇక్కడ ఉన్న పరిస్థితిని సమీక్షించి ఇప్పటికే ఒక నిర్దేశమైన రిపోర్ట్ ని చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడం అయితే కూడా జరిగింది. బాను, మరి ఫైనల్ గా ఒక విషయం మనం చూస్తే, ఫైనల్ గా అసలు ఇప్పటి వరకు పోలవరంలో ఎంతవరకు పనులు కంప్లీట్ అయ్యాయి, ఇంకా ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది? సుమారు కాగితాల రూపంగా, డాక్యుమెంటేషన్ రూపంగా చెప్పేది ఏంటంటే 72% వరకు గేట్ల వర్క్ అయితే అయిందని చెప్తున్నారు. 32% కాపర్ డ్యామ్ అని చెప్తున్నారు. కానీ అవి అయితే ఏమీ లెక్కలోకి తీసుకోకూడదని చెప్తారు. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఇంత పర్సంటేజ్ వరకు ఈ ఫార్మేట్ లో అయింది, ఇంత పర్సంటేజ్ వరకు ఈ ఫార్మేట్ లో అయిందని చెప్పని ఒక నిర్దేశన ప్రకటన అయితే చేస్తారని చెప్పని చెప్తున్నారు. కానీ అది నోట్తో కాదు, ఆయన కంటితో చూసి ఎక్కడ దాకా వచ్చింది, అంటే ఆ గత ప్రభుత్వంలో మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అంతా కూడా వెనక్కి తిరిగిందని చెప్తున్నారు. మనం చూడొచ్చు, విజువల్స్ లో చూడొచ్చు, ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ వర్క్ ఏదైతే ఉందో అదంతా కూడా చంద్రబాబు నాయుడు కూడా చూడడానికి కూడా వెళ్లే పరిస్థితి అయితే ఉంది. ఈ విజువల్స్ లో కనిపిస్తున్నట్టు ఇంకా వర్క్, అంటే లారీలతో ఇంకా ఈ కొక్లైన్ తో కూడా వర్క్ చేసే పరిస్థితి అయితే కూడా కనబడతానే ఉంది. ఇదంతా కూడా ఎంత వరకు అయ్యింది, దాన్ని మళ్ళీ రీజనరేట్ ఏమైనా చేయాలా, వర్క్ సరిగ్గా సాగలేదా అన్న నేపథ్యంలో కూడా ఇంత పర్సంటేజ్ అవుతుందని చెప్పని 3:30 నుంచి 4 గంటల లోపు పెట్టే ప్రెస్ మీట్ లో, ఏదైతే ప్రెస్ మీట్ ఉందో ఆ ప్రెస్ మీట్ లో ఆయన బయట పెట్టే పరిస్థితి కూడా కనబడుతుంది. అప్పుడు నిర్దేశితమైన ఒక నిర్దేశమైన పోలవరం ఇంత వర్క్ అయింది, ఇంత వర్క్ పెండింగ్ ఉంది, ఇన్ని సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందని ఒక అవగాహనకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. బాను, మరొక విషయం మనం చూస్తే ఇప్పటి వరకు పోలవరం కంప్లీట్ అయితే ఎన్ని ఎకరాల వరకు, అంటే ఇప్పుడు కూటమి ఏర్పడ్డాక దాంతోపాటు చంద్రబాబు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు అనిపిస్తా ఉంది. మరి ఒకవేళ పోలవరం కంప్లీట్ అయ్యాక ఎన్ని ఎకరాల వరకు ఈ యొక్క వాటర్తో పంటను సాగు చేయొచ్చు అంటారు? కొన్ని వేల ఎకరాల వరకు పంటని సాగు చేయొచ్చు. అందుకే దీన్ని ఆంధ్రలో జీవనాడి అని చెప్పే పరిస్థితి ఉంది. ఇది భారతదేశంలోనే మ్యాప్ లోనే పోలవరం అన్నది ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కింద అయితే అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా మంది ల్యాండ్ దీని గురించి ఎంతో మంది త్యాగం చేశారు. ఇప్పటికే RNL ప్యాకేజీ కూడా ఇంకా ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్, అదే విధంగా నేషనల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా బకాయిలు ఉండటం కూడా జరుగుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళకు సంబంధించిన నాయకులు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే పరిస్థితి ఉంది. లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బాలరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన